రాజులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అమ్మా హంస, విలువైన నగలు వాటి విలువ ఎంతుంటుందమ్మా? మొత్తం 15 కోట్లుంటుంది పిన్ని గారు. 15 కోట్లా? కోట్లట? ఇంత ఖరీదైన నగలు అమ్మవారికి ఇస్తున్నారు అంటే వీళ్ళు సామాన్యులు కారు. లక్షల కోట్లలో ఉంటుందేమో వీళ్ళ ఆస్తి. అదెందుకొచ్చిందో తెలిసింది కదా, మనం ఇంకా ఇక్కడుండి ఏం ప్రయోజనం? పదండి వెళ్దాం, లెట్స్ గో. కోట్లు ఖరీదు చేసే బంగారు విగ్రహం, పచ్చల పతకం, ఆ వైదేహి పంపిన బెనారస్ బంగారు చీర ఎలాగైనా అమ్మవారికి అలంకరించక ముందే లేపేయాలి. పిచ్చిదానా, అమ్మవారికి పెట్టక ముందు అవి చాలా కట్టుదిట్టమైన భద్రతలో ఉంటాయి. అమ్మవారికి అలంకరించాక కొట్టేయటం చాలా తేలిక. అమ్మవారికి పెట్టాకంటే కాస్త భయంగా ఉంటుంది. అవి పెట్టక ముందు అంతకన్నా పెద్దమ్మోరు మంగమ్మ దగ్గరుంటాయి. అయినా అదేమైనా గుళ్ళో ప్రతిష్ఠించిన విగ్రహమా? గుళ్ళల్లో విగ్రహాలనే లేపేస్తున్నారు. అవును, అది నిజమే. చూస్తూ చూస్తూ కోట్లు వదులుకోలేం కదా. ఈ రోజు రాత్రికే దానికి ముహూర్తం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.